బ్రిటిష్ వారు మనల్ని అణిచివేస్తూ మన మన ఎటువంటి మనకు స్వాతంత్రం లేకుండా అంతా వాళ్ళ చేతులకు తీసుకొని వాళ్ళ పరిపాలనలో మన నిధులు మన ఖనిజాలు అన్ని దోచుకుంటూ మనతో వ్యాపారం చేస్తారు, మనల్ని బానిసలుగా చేస్తారు. సో మనల్ని తొక్కేస్తూ మన దేశాన్ని పరిపాలిస్తున్నారు. సో వారందరి నుంచి ఎంతోమంది, కొన్ని వేల మంది, లక్షల మంది స్వాతంత్ర సమరయోధులు పోరాడి మనకి స్వాతంత్రాన్ని అందిస్తున్నారు. సో ఈ సందర్భంగా మనం వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ అందరికీ స్వాతంత్రం చేసుకోవాలి. దేశానికి స్వాతంత్రం వచ్చింది. రాజకీయ నాయకులందరూ బాగా సంపాదించుకుంటున్నారు. ఒకప్పటి రాజకీయ నాయకులు ఎట్లుంటారు అని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణగా ఒక పద్యం. ప్రకాశం పంతుల ఆయన మన ముఖ్యమంత్రిగా పనిచేశారు. లాస్ట్కి ఆయన చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఆర్థికంగా చాలా వెనుకబడిపోయారు. ఆయన గురించి ఒక పద్యం రాశారు. రండిరా ఇదే కలుసుకొండిరాయని నిండు గుండెలిచ్చిన మహోద్దండమూర్తి, పట్టింపు వచ్చిన బ్రహ్మంతవాణిని గద్దించి నిలబెట్టు పెద్ద మనిషి, తనకు నామాలు పెట్టిన శిష్యులను కూడా ఆశీర్వదించు మహా దయామయుండు, సర్వస్వము స్వరాజ్య సమర యజ్ఞమునందు హోమము నర్చిన సోమయాజి, అతడు వెలుగొందు ముకోటి ఆంధ్రజనులన్ని కొల్చిన ఏకైక నాయకుండు, మన ప్రకాశము మన మహామత్యమౌలి, సరిసములు లేని ఆంధ్ర కేసరియ తండు. అటువంటి గొప్ప కాలంలో చాలా అరుదుగా ఉన్నారు. అటువంటి వాళ్ళకు నమస్కారం.